హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ కేటగిరీ సీట్లలో రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకూడదని ఆదేశించిన మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇతర వెనుకబడిన తరగతి ఓబీసీ, షెడ్యూల్ కులం ఎస్సీ, షెడ్యూల్ తెగ ఎస్టీ కేటగిరీలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తమ మెరిట్ ఆధారంగా జనరల్ కోటా సీట్లలో అడ్మిషన్ పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా రామ్ నరేష్ అలియాస్ రింకు కుష్వాహా తదితరులు దాఖలు చేసిన అప్పీలును విచారణకు స్వీకరించిన జస్టిస్ బిఆర్ గవాయ్, కె విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులు తమ మెరిట్ ఆధారంగా ఆన్ రిజర్వ్డ్ అంటే జనరల్ కోటాలో ప్రవేశం పొందేందుకు అర్హులైతే వారు ఆన్ రిజర్వ్డ్ సీట్లలో మాత్రమే ప్రవేశం పొందాలని ధర్మాసనం పేర్కొంది. సౌరవ్ యాదవ్ ఇతరులు వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో గతంలో ఆమోదించిన నిర్ణయంపై ఆధారపడి సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మధ్యప్రదేశ్లోని ఒక వైద్య కళాశాలలో అడ్మిషన్కు సంబంధించినది. దీనిలో రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు సాధారణ కోటాలో ప్రవేశాన్ని నిరాకరించారు. ఈ విషయం మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ సీట్పై నామినేషన్కు సంబంధించిందని మొత్తం సీట్లలో 5% ప్రభుత్వ పాఠశాల జిఎస్ విద్యార్థులకు రిజర్వ్ చేయబడింది. మధ్యప్రదేశ్ ఎడ్యుకేషనల్ అడ్మిషన్ రూల్స్ 2018లోని రూల్ 2 ప్రకారం చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీటు జిఎస్యూఆర్ కేటగిరీ నుంచి ఓపెన్ కేటగిరీకి మార్చబడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివిని ప్రతిభావంతులైన రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులను ఆన్ రిజర్వ్డ్ కేటగిరీకి ప్రభుత్వ పాఠశాల కోటా కింద ఎంబీబీఎస్లో చేర్చాలని పిటిషన్లో కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎంబీబీసీలో జనరల్ సీట్లలో ప్రవేశం కల్పించడంపై పిటిషనర్లు హైకోర్టు ఆశ్రయించారు. ఇక్కడ అతని పిటిషన్ తిరస్కరించబడింది. అయితే సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఎప్పటికప్పుడు ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.